13 పైన వెర్రివాడైన ధనవంతుడు అని రాసుకోవచ్చండి. నోట్స్లో వెర్రివాడైన ధనవంతుని కూర్చిన ఉపమానము అని రాసుకోవాలి. అతను ఎందుకు వెర్రివాడయ్యాడు అది తర్వాత చూద్దామండి. సామాన్యంగా ప్రతి ఉపమానానికి సందర్భం ఏదో ఉంటుందండి. అదే వట్టినే ఉపమానం చెప్పారండి, ఏదో సందర్భం ఉంటుందండి. ఆ సందర్భాన్ని బట్టి ఆ ఉపమానం చెప్తారండి. దీనికి సందర్భం ఉంది, ఆ తర్వాత ఉపమానం ఉంది, ఆ తర్వాత యేసు ప్రభు ముగింపు మాట ఉంటుంది, యేసు ప్రభు స్టేట్మెంట్ ఉంటుంది. ఆ 3 విషయాలు ఈరోజు చూద్దామండి. ఒకటి ఉపమానం అంటే చూసేసాం. ఒకటి సందర్భము, అకేషన్ ఏంటి, అసలు ఉపమానం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది యేసుబాబుకి. ఓకే, పదమూడు 15 వచనాల్లో సందర్భం ఉందండి. 12, 13, 15 వచనాల్లో సందర్భం ఉంది. ఉపమానం ఏమో 16 వచనంలో స్టార్ట్ అవుద్ది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అని, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అనే మాట 16 వచనంలో ఉంది. కాబట్టి 15 వరకు ఉపమానం రాలేదండి, అది 15 వరకు సందర్భం ఉందండి. ఓకే, జనసమూహంలో ఒకడు 12:1 జనసమూహం వచ్చారు. ఎలాగుందండి పరిస్థితి? ఒకరినొకరు తొక్కుకున్నంత అంత జనసమూహం అండి. జనసమూహంలో ఒకడు అంతలో అంటే 1వ వచనంలో ఒకరినొకడు తొక్కుకున్నట్లు వేల కొలది జనులు. నేను చిన్నప్పుడు కొన్ని తీర్థాలు చూశాను, అసలు కిటకిటకిట్లు ఆడిపోతారండి. అంతర్వే తీర్థం, ఆ తర్వాత బలివే, గౌరీపట్నం, గుణదల, ఇదండి మల్కీపురం, నాకు ఐడియా లేదు అది. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతుంది, కిటకిట్లు ఆడిపోతున్నారండి. వాళ్ళ ఆదివారం కదా, అబ్బో కిటకిటకిట్లు ఆడిపోతున్నారండి. ఓకే, బైబిల్ మిషన్ మీటింగ్కి అక్కడ కూడా కిటకిటకిట్లు ఆడిపోతారండి. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఖచ్చితంగా ఆ వాక్యం వినాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకి. ఏదో తీర్థంలాగా చెరిగ్గాళ్ళు అమ్ముతారు, బుడగలు అమ్ముతారు. అలాగా తొక్కిసలాడిపోయి అంత జనం యేసుప్రభుతో కూడా తిరిగారండి. వీళ్ళు ఎందుకు వచ్చారంటే యేసుప్రభు యొక్క బోధ వెంటకు వచ్చారండి. అప్పుడు యేసుప్రభు బోధిస్తుంటే వాళ్ళు ఆ జనసమూహం వింటూ ఉన్నారు. ఆ జనసమూహంలో నుంచి ఒక ఆయన ముందుకు వచ్చి యేసుప్రభుకి ఒక విజ్ఞాపన చేశాడండి. యేసుప్రభుకు ఒక విజ్ఞాపన చేశాడండి. అదేంటంటే, బోధకుడా పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టమని పెట్టవలనని నా సహోదరునితో చెప్పుము అని ఆయన అడగగా, ఆయన కంప్లైంట్ ఏంటండి, పిత్రార్జితంలో నాకు భాగం అనుగ్రహించమని నా సహోదరుడికి చెప్పు. అంటే ఇక్కడ 2 సహోదరులు ఉన్నారు. తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, ఒకడు స్వార్థపరుడు ఆస్తి అంతా వాడే అనిపించేస్తున్నాడండి సహోదరుడు పెట్టకుండాను. అప్పుడు ఎవరైతే ఆ బాధితులు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, అయ్యా ప్రభువా మా తమ్ముడికి చెప్పు, మా సహోదరుడికి చెప్పు కదా, ఆ పిత్రార్జితంలో మరి నాకు కూడా భాగం ఉంది కదా, వాడు నాకు ఇవ్వట్లేదు, ఇమ్మని చెప్పు అన్నాడండి. అంటే ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారండి. ఒకడు పిత్రార్జితమును
తన సహోదరునికి ఇవ్వనివాడు. అంటే వీడు స్వార్థపరుడు. ఒకడు పిత్రార్జితమును కోరువాడు. ఒకడేమో బాధించేవాడు, ఒకడేమో బాధించేవాడు, ఒకడేమో బాధపడుతున్నవాడు. ప్రపంచం అంతటి ఇలాగే ఉందండి. ఒకడు బాధ పెడతాడు, ఒకడు బాధపడతాడు. మాటకారి, కొంచెం దబాయించేవాడు బాధ పెడతాడు, కొంచెం నోరు మెత్తనోడు బాధపడతాడు. ఇక్కడ కూర్చున్నా మనందరం అలాంటి వాళ్ళమే. దేంట్లోనే ఉంటాం, బాధించే వాళ్ళను ఉంటాం, బాధపడే వాళ్ళను ఉంటాం. అంతేనండి. ఒకళ్ళేమో బాధిస్తారు, ఒకళ్ళేమో బాధపడతారు. ఈ స్వార్థపరుడేమో బాధ పెడుతున్నాడు, ఇతనేమో బాధపడుతున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈయనేదో మంచి బోధకుల్లాగా ఉన్నాడు, ఏమైనా సహాయం చేస్తాడేమో అనుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగాడండి. యేసుప్రభు ఏం చేయాలండి? యేసుప్రభు ఏం చేయాలండి? యేసుప్రభు ఏం చేయాలని అడుగుతున్నానండి నేను. మనమైతే నిజమండి, మనమైతే తలదూరుస్తామండి. మనం ఎవరైనా అడిగితే నన్ను కాబట్టి అడిగారు, నేను పెద్ద హీరోని, నేను బాగా జ్ఞానవంతుడిని, నేను బాగా తెలియగలనండి, నాకు అన్నీ తెలుసు, నేను చేసేయగలను అనుకుంటామండి. యేసుప్రభు సింపుల్గా, యేసుప్రభు అన్న మాట చూడండి. ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువాడుగానైనను నన్ను ఎవరు నియమించాను? నన్ను తీర్పరిగా ఎవరు నియమించారు? మీ ఆస్తుల్ని పంచిపెట్టేవాడుగా నన్ను ఎవరు నియమించారు అన్నారండి యేసుప్రభు. ప్రభు అన్నమాట తీర్పరిగానైనను పంచిపెట్టువాడిగానైనను ఎవడు నియమించెను? నేను తీర్పరిని గాను, నేను పంచిపెట్టేవాడిని గాను. మీ ఆస్తులు పంచిపెట్టే బాధ్యత నాది కాదు, మీకు తీర్పు తీర్చే బాధ్యత నాది కాదు. మరి యేసుప్రభు ఎందుకు వచ్చారండి? సువార్త ప్రకటించడం వచ్చారండి. యేసుప్రభు పని సువార్త ప్రకటించడం. ఈరోజు చాలామంది సువార్తికులు సెటిల్మెంట్లో ఉంటారండి. చాలామంది సువార్తికులు సెటిల్మెంట్లో ఉంటారండి. పని పాట లేని వాళ్ళు. అది నీ పని కాదు. సువార్తికుడు అది నీ పని కాదు. యేసుప్రభు చెప్పిన మాటను బట్టి సువార్త ప్రకటించడం నీ పని. సెటిల్మెంట్లు చేయడానికి చాలామంది ఉన్నారు, తీర్పు తీర్చడానికి జడ్జెస్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, బోళంతమంది ఉన్నారు. నువ్వు చేసే పని ఎవరు చేయరు. ఏ పోలీసు చేయడు, ఏ లాయర్ గారు చేయరు, ఏ జడ్జి గారు చేయరు, ఏ సీఎం చేయరు, ఏ పిఎం చేయరు, ఏ రాజకీయ నాయకుడు చేయడు. అది నువ్వే చేయాలి. కాబట్టి సువార్త ప్రకటించేవాడు సువార్త ప్రకటించాలి. అట్లా తలదూర్చవలసిన అవసరం లేదండి. అంటే మాది మనకు అర్థం కాదులేండి. ఆ యేసుప్రభు చెప్పింది అర్థం. ఇదేంటి ఇంత నిర్మోహనంగా చెప్పారంటే యేసుప్రభు, హృదయం లేకుండా చెప్పారంటే అనుకుంటాం మనం. హృదయం లేకపోవడం కాదండి. ఆయన బాధ్యత నెరిగిన వ్యక్తి. ఒకవేళ యేసుప్రభు సువార్త ప్రకటన మానేసి
ఒకవేళ ఈ సెటిల్మెంట్లు చేయాలంటే ఆయన లైఫ్ సరిపోద్దండి, సరిపోదండి. ఎందుకంటే ప్రతి చోట ప్రాబ్లమ్సేనండి. ఒకసారి అంటే మనం ఇంతకుముందు చదివాం అప్పొస్తలుల 6వ అధ్యాయంలో హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళేమో హోస్ట్స్ అండి, వాళ్ళు భోజనాలు పెట్టిస్తున్నారు. గ్రీకు భాష మాట్లాడే వాళ్ళేమో అతిథులు ఆతిథ్యం తీసుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళ మీద తిరుగుబాటు చేశారండి. అదిగో మాలో ఉన్న విధవరాండ్రు చిన్న చూపు చూస్తున్నారు, వంటలు సరిగ్గా జరగట్లేదు అని అప్పొస్తలులకు సలహా ఇచ్చారు. మీరు సువార్త అంటారు, అది ఆఫ్ చేయండి, ముందు భోజనాలు పెట్టండి అన్నారండి. అప్పుడు పౌలు ఏమన్నా పేతురు ఏమన్నాడండి, మేము సువార్త పాటించడం మానేసి భోజనాలు వడ్డించడం పరిచర్య చేయటం ధర్మం కాదు, కాబట్టి మేము ఆ పనే చేస్తాం. పరిచర్య చేయడానికి ఒక 7 మనుషులను మనం నియమిద్దాం అని చెప్పేసి అప్పుడు 7 పరిచారకులు నియమించారండి. కాబట్టి ప్రతి చోట ఇలాంటిది ఉంటుందండి. తెలివిగల అప్పొస్తలులేమో ఆ పనికి వెళ్ళలేదండి. జ్ఞానవంతుడైన యేసుప్రభు ఆ పనిని ఎన్నుకోలేదు. తెలివి తక్కువ మనందరం ఆ పని చేస్తూ ఉంటామండి, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటామండి. ఎవరింటికన్నా వెళ్తే వాక్యం చెప్పాలి తప్ప ఇంకేం మాట్లాడకూడదండి. సువార్త తప్ప ఇంకేం మాట్లాడకూడదండి. ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో క్రికెట్ చూడటానికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంట్లో సీరియల్ చూడటానికి వెళ్ళకూడదు, రాజకీయాలు మాట్లాడటానికి వెళ్ళకూడదు, ఆ పనికి ఈ పనికి వెళ్ళకూడదు. అనారోగ్యంగా ఉన్న వారికి ప్రార్థన చేయటానికి వెళ్ళొచ్చండి. ఎందుకంటే మన పనిలో అది ఒక భాగం. బలహీనంగా ఉన్న వాళ్ళు ప్రార్థన చేయడం మన భాగం, అది అంచేత పని చేయొచ్చండి. ఓకే, ఓయి నన్ను తీర్పరుగా నేను, ఇంకో మాట ఏంటంటే పంచిపెట్టువానిగా నన్ను ఎవరు నియమించాడు? నేను అంతకు నియమించబడలేదు, నేను సువార్త పాటించడానికి నియమించబడ్డాను, సువార్త పాటిస్తాను అని చెప్పి ఈ సందర్భంలో ప్రపంచమంతటికి ఇవ్వవలసిన సమాచారం ఇచ్చారండి. ప్రపంచమంతటికి ఇవ్వవలసిన సమాచారం ఇచ్చారండి. ఆయన సొల్యూషన్ ఇచ్చారండి. అదేమిటంటే 15వ వచనం, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక చోటియక జాగ్రత్త పడుడి. ఏ విధమైన లోభమునకు చోటియక జాగ్రత్త పడండి. ఈ మాట ఈ ఇద్దరిలో ఎవరికి వర్తిస్తుందండి? ఎవరికి సరిపోద్దండి? ఇద్దరిలో ఎవరికి సరిపోద్దండి ఈ మాట? ఏ విధమైన లోభమునకు చోటు ఇయ్యొద్దు. ఆ మాట నెంబర్ 1కి సరిపోద్దా, నెంబర్ 2కి సరిపోద్దా? నెంబర్ 1కి అండి. వీడేం చేస్తున్నాడండి? నెంబర్ 1 ఏం చేస్తున్నాడండి? లోభానికి చోటు ఇచ్చాడండి. లోభము, పిసినార్తనం, అధికంగా సంపాదించాలని కోరిక చోటు ఇచ్చాడండి. తన సహోదరుడికి కూడా ఇవ్వకుండా అన్యాయంగా తీసేసుకోవాలని చోటు ఇచ్చాడండి. ఇది పిత్రార్జితం. పిత్రార్జితం అన్నప్పుడు అది ఎవరికి వర్తిస్తుందండి? ఇద్దరికి వర్తిస్తుందండి. తండ్రి సంపాదించిన ఆస్తి ఇద్దరికి వర్తిస్తుందండి. వీడు స్వార్థపరుడండి. వీడు ధనాపేక్ష లోనైన వాడు, లోభి, తన సహోదరుడు కూడా పెట్టినాడు. కాబట్టి ఆ మొదటి మాట ఆ మొదటి వ్యక్తికి సంబంధించిందండి. మీరు ఏ విధమైన లోభమునకు చోటు యొక్క జాగ్రత్త పడండి. లోభమునకు చోటు యొక్క జాగ్రత్త పడుడి. లేకపోతే లోభానికి చోటు ఇవ్వద్దు, పిసినారితనానికి చోటు ఇవ్వద్దు, స్వార్థానికి చోటు ఇవ్వద్దు. వీడు స్వార్థపరుడండి. స్వార్థం అన్నవాడండి. రైట్. రెండో మాట అండి, ఒకని కలిమి విస్తరించుట
వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. ఈ ఇద్దరిలో ఎవరికి వర్తిస్తుందండి అది? ఈ మాట ఎవరికి వర్తిస్తుందండి? ఆ ఇద్దరిలో ఎవరికి వర్తిస్తుందండి? ఎలాగా? ఒకటి అయిపోయింది కాబట్టి ఇంక రెండోదే అని అన్ని ఉద్దేశం. ఎలాగా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలం కాదు. ఎవరికి వర్తిస్తుందండి? అమ్మా ఓకే, అంటే ఇద్దరికి వర్తిస్తుంది. కానీ ఆయన మాట్లాడింది ఇతనితోనండి, రెండో వాడితో. ఇప్పుడు నువ్వు ఆస్తి కావాలంటున్నావు, ఆస్తి నీకు హక్కు ఉంది, కాదంటలేదు నేను, అది కావాలంటున్నావు. అది నీకు వస్తే నిత్యజీవమా? అదే నిత్యజీవమా? విడిచిపెట్టేసాయి. నువ్వు నిత్యజీవనం గురించి ఆలోచించు. వాడేమవుతాడు? వాడు నిత్యజీవనం కోల్పోతాడు. వాడు నిత్యజీవనం గురించి ఆలోచించట్లేదు, వాడు డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఈ ఒకటోడు నిత్యజీవం గురించి ఆలోచిస్తే ఏం చేస్తాడండి? సహోదరుడికి సమానంగా ఇస్తాడండి. అది నిత్యజీవం. నిస్వార్థపరుడుగా తన సహోదరుడికి ఆస్తిలో భాగం ఇస్తే వాడు జీవం కలిగిన వాడు. ఒకవేళ సహోదరుడికి ఆస్తి ఇవ్వకపోతే వాడు మరణంలో ఉన్నవాడు. అలాగండి, మరణంలో ఉన్నవాడు. అంటే మనం చేసే ప్రతి పని జీవం అన్నై ఉంటుంది, మరణం అన్నై ఉంటుందండి. ఆలోచిస్తామని మనం చేసే ప్రతి పని, నేను ఈ పనిది లేకపోతే నేను చేస్తున్న ఈ పని జీవమా మరణమా ఆలోచిస్తామండి. నేను అనవసరంగా కోప్పడ్డాను, జీవమా మరణమా? నా మనోడు తప్పు చేస్తే కోప్పడ్డాను, జీవమా మరణమా? అదండి, తప్పు చేస్తే మాట్లాడేదేమో జీవం, అన్యాయంగా కోప్పడేదేమో మరణం. అలాగండి, మనం చేసే ప్రతి పని అది మరణమై ఉంటుంది లేదా జీవమై ఉంటుందండి. ఇతను సహోదరుడికి వాట ఇవ్వట్లేదు, అది మరణం. అన్నయ్య ఇదిగో నీ భాగం ఇదిగో, అయితే అంతకంటే నీకు ఎక్కువ ఇస్తున్నాను, అది జీవం. ఓకే, కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. వీడు సహోదరుడు కూడా ఇవ్వకుండా అంతా తీసేసుకోవాలనుకుంటున్నాడు, స్వార్థపరుడు. అది జీవం కాదు. ఇప్పుడు అయ్యో నాకు రావాల్సిన నా ఓట రావట్లేదు బాబో అని ఏడ్చేస్తున్నాడు. అతను జీవం గురించి ఏడవట్లేదు. ఒకని కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. ఒకవేళ కలిమి విస్తరిస్తే అతను ఒకరిని మరణాన్ని నడిపిస్తుందేమో, తప్పులు చేస్తుందేమో, గర్విష్టిగా చేస్తుందేమో. అలా బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే, కాబట్టి ఓ రెండు మాటలు చెప్పేసి, అంటే యాక్చువల్గా నేను ఇంకా కొంచెం వీడియో రాస్తే బాగుండండి, అందంగా ఉన్నాను, మరి స్థలం లేదు. అలాగండి, కొంచెం విడిగా ఉంటే అందంగా ఉండను, కొంచెం కనపడను. అప్పుడు స్టోరీ చెప్పారండి, అప్పుడు ఉపమానం చెప్పారండి.
మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఉపమానము గుర్తుపెట్టుకోండి. అక్కడ ఊప అని రాసుకోండి ఖాళీ స్థలంలో, లేకపోతే పి అని రాసుకోండి. పి అంటే ప్యారబుల్ అనమాట అండి. ఆ ఖాళీ స్థలంలో 16 దగ్గర ఖాళీలో పి అని రాసుకోండి, లేకపోతే ఊప అని రాసుకోండి. ఓకే. ఉపమానము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ఉపమానము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, ఓ ధనవంతుడు ఉన్నాడు. భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతను అనుకుంటున్నాడు, తనతో అనుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమన్నప్పుడు ఒక భక్తుడు తనతో మాట్లాడుకునే మాట. ఇక్కడ కూడా ఈ ధనవంతుడు తనతో మాట్లాడుకున్నాడు. నా పంట సమృద్ధిగా నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పేసి వాటికంటే గొప్పవి కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ఇలాగనుకుంటాను, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుంటాను అనుకున్నాడు. అంటే ఒక ధనవంతుడు పంట బాగా పండిన తర్వాత తనకు తాను చెప్పుకున్న మాట అండి అది. అప్పుడు ఆ ధనవంతుడితో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పాను. ఇంకా అతని దగ్గర నుంచి మాట ఏం లేదండి, అయిపోయిందండి, ఉపమానం అయిపోయిందండి. ఈవేళ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, వెర్రివాడా, ఈవేళ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు సంపాదించింది ఎవరో ఉంది, అయిపోయింది. అప్పుడు 21వ వచనంలో యేసు ప్రభు ఆయన కంక్లూజన్ చెప్తున్నాడండి, ఆయన ముగింపు మాట చెప్తున్నారండి. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని వ్యాపారం మానేయమంటలేదండి, మీరు వ్యాపారం చేసుకోండి, అమ్మను పోషించండి, భార్యను పోషించండి, పిల్లల్ని పోషించండి, మీరు బ్రతకండి, దేవుడికి ఇవ్వండి, సువార్థికులకు ఇవ్వండి, బీదలకు ఇవ్వండి, పరలోకంలో ధనం కూర్చుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని వ్యాపారం మానేయమంటలేదండి. అంటే కొన్నిసార్లు అలాగే వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు నేను వ్యాపారం మానేయాలా, నేను వ్యాపారం చేస్తే నేను ఎర్రున్నా అనుకుంటామండి. ఒకవేళ అమ్మకు భోజనం పెట్టకపోతే మీరు వెర్రోళ్ళే, భార్యను పోషించకపోతే వెర్రోడే, పిల్లల్ని చదివించకపోతే వెర్రోడే, మీరు మందులు వేసుకోకపోతే వెర్రోడే, దేవునికి ఇవ్వకపోతే వెర్రోడే, సుమార్తకులకు సహాయం చేయకపోతే వెర్రోడే, బీదలకి సహాయం చేయకపోతే వెర్రోడే. అలాగండి. అంచేత ఇది చదివేసిన ఇక నేను అన్నీ మానేసి సన్యాసులు కలిసిపోతాను అనుకోక్కర్లేదండి. సన్యాసులు కలిసిపోమని చెప్పట్లేదండి ఉపమానం. నువ్వు తెలివిగా బ్రతుకు, వెర్రోడు పిచ్చోళ్ళ బ్రతకొద్దు, తెలివిగలోడు బ్రతుకు అని చెప్పడానికి యేసుప్రభు ఉపమానం చెప్పారండి. ఓకే. అప్పుడు ఉపమానం యేసుప్రభు చెప్పిన ముగింపు మాట కూడా చూసేస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుందండి. ముగింపు మాట,
యేసు ప్రభువు హెచ్చరిక మాట. పన్నెండు 21. ఆ హెచ్చరిక మాట ఏంటండి? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండును. దేవుని కొరకు ధనం కూర్చుకోకుండా, లేకపోతే దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కోసమే కూర్చుకున్నవాడు వెర్రోళ్ళగా ఉంటాడు అనండి. అంచేత దేవుని ఎడల ధనవంతుడు అవడం ఏంటో, తన కోసమే కూర్చుకోవడం ఏంటో అది తర్వాత ఆలోచిద్దామండి. ఓకే, 16వ వచనంలో ఉపమానంలో మొట్టమొదటి మాట, ఒక ధనవంతుడున్నాడు, భూమి సమృద్ధిగా పండింది, బాగా పండింది. అసలు భూమిని ఇచ్చింది ఎవరండి? ఈ భూమి పండటానికి విత్తనం ఇచ్చింది ఎవరండి? ఈ భూమి పండటానికి వర్షం ఇచ్చింది ఎవరండి? ఈ భూమి పండటానికి భూమిలో సారం ఇచ్చింది ఎవరండి? భూమి పండటానికి సూర్యరశ్మి ఇచ్చింది ఎవరండి? దేవుడండి. అసలు భూమి లేకపోతే ఏమీ లేదండి. భూమి అంటే విత్తనం లేకపోతే, ఎక్కడో బైబిల్లో మాట ఉందండి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు అనే మాట ఉందండి. ఎక్కడో విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు. అమ్మా 4 పత్రికలు ఉన్నాయి, మరి ఏ పత్రిక నాకు తెలియదు. మరి ఏ సందర్భం అది? ఏ సందర్భం? కానుకలు ఇవ్వండి అని చెప్పిన సందర్భంలో 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం చదువు. చాలు. విత్తువానికి విత్తనం దయచేసేవాడు దేవుడు, తినడానికి ఆహారం దయచేసేవాడు దేవుడు. దేవుడు గురించి అసలు మనకు అర్థం కాలేదనిపిస్తుందండి నాకు. దేవుడి గురించి మనకు అసలు అర్థం కాలేదనుకుంటున్నానండి. ఏమో మేము సరిగ్గా చెప్పలేదేమోనండి. నేను ఈ మధ్య ఆదికాండం చదువుతున్నానండి, చదివేశానండి, కంప్లీట్ అయిపోయింది. ఆదికాండం 50 అధ్యాయాలు చదువుతూ ఒకే అంశం మీద మనసు పెట్టానండి. అన్నీ చదవట్లేదు, అన్నీ చూడట్లేదండి. దేవుడు అనే అంశం మీద మనసు పెట్టానండి. అరే, పితృయుగంలో దేవుడి గురించి ఎంత అవగాహన ఉందంటే బాబోయ్, అసలు మనకు అంత అవగాహన లేదండి. బిడ్డ పుట్టితే హవ్వ ఏమన్నదండి, యెహోవా దేవుడు నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అందండి. శారీరక బిడ్డలు లేకపోతే మోషే ఏమి రాశాడండి, యెహోవా ఆమె గర్భమును మూసి ఉండెను అన్నాడండి. రెబెకాకు బిడ్డలు లేకపోతే మోషే ఏమి రాశాడండి, దేవుడు ఆమె గర్భాన్ని మూసాడు అందండి. నాకు బిడ్డ కావాలి అని చెప్పేసి రెబెకా అడిగితే యాకోబే ఉన్నాడండి, నేను దేవుడి స్థానంలో ఉన్నానా అన్నాడండి. అంటే దేవుడు బిడ్డల్ని ఇస్తాడు తప్ప నేను కాదు అన్నాడండి. యాకోబు ఐగుప్తుకు వచ్చిన తర్వాత యోసేపు యాకోబుని కలుసుకొని ఆ కోడుకలు చూపించి ఏమన్నాడండి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు. ఎంత అవగాహన చూడండి. యోసేపుతో యాకోబు అంటున్నాడండి, అసలు నిన్ను చూడనేమో అనుకున్నాను, నీ కొడుకులను కూడా చూసే అవకాశం దేవుడు నాకు దయచేశాడు అన్నాడండి. అంటే మా జీవితంలో అన్ని దేవుడే 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 చేస్తున్నాడు అని నమ్మారండి వాళ్ళు. ఈసారి చదవండి మీరు ఎవరైనా ప్రారంభిస్తే, ఇప్పుడు ఆదికాండం చదవండి నాకులాగా. దేని మీద మనసు పెట్టద్దు, దేవుడు అనేది ఒక్కదాని మీద మనసు పెట్టి ఆ ప్రక్కన నెమ్మదిగా చిన్న నోట్స్ రాయండి. ఒకవేళ ఈవేళ ఆయన ఎవరు మన సురేష్ ఒకవేళ వాక్యం చెప్పకపోతే నేను చెప్పడానికి సిద్ధపడి వచ్చానండి. ఆ గుండె పగిలిపోయిందండి. అసలు మనం ఎక్కడున్నా, అసలు మనకి ఏం తెలుసు, బైబిల్ ఏం తెలుసు, మనకి దేవుడు ఏం తెలుసు అనిపించిందండి. ఇప్పుడు కాదండి, ఇంటికి వెళ్ళి చదవండి. ప్రతిదానికి దేవుడు 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 దేవుడు, అదండి జీవితం, అది విశ్వాస జీవితం.
దేవుడు లేని జీవితం శూన్యమండి. దేవుడు లేని జీవితం చీకటండి. ప్రతి సందర్భంలోనూ దేవుడు దొరికేసింది మీకు. మూసేసినట్టు దేవుడు అండి. ఒకవేళ మీరు ఎవరైనా సరే ప్రారంభిస్తే ఈవేళ ప్రారంభించి ఓ 10 రోజుల్లో ఆదికాండం చదివేసేయండి. దేవుడు అనే మనసులో పెట్టుకుని చదివేసేయండి. దేవచిత్తం అయితే ఒకసారి ఇప్పుడు ప్రీచర్స్ మీటింగ్లో నేను 50 అధ్యాయాలు చెప్తానండి దేవుడి గురించి. అత్యంత భూమినిచ్చినోడు దేవుడండి, విత్తనం ఇచ్చినోడు దేవుడండి, విత్తనం వేసేస్తే ఫలించదండి, వర్షం కురిపించేవాడు దేవుడండి, ఒక్క వర్షం సరిపోదండి, సూర్యరశ్మి ఇచ్చేవాడు దేవుడండి, గాలినిచ్చేవాడు దేవుడండి, ఏ ఏ ఏ తెగులు రాకుండా ఆ పంటని కాపాడేవాడు దేవుడండి, ఆ ధాన్యాన్ని ఇంటికి తెచ్చేవాడు దేవుడండి, వండిన తర్వాత ఆ ఆహారాన్ని అలా తినటానికి అవకాశం ఇచ్చేవాడు దేవుడండి. సరే అన్న కలిపేసుకున్నాం, మీ అమ్మగారికి బాగోలేదంటే ఏం చేస్తామండి? ముద్ద పెట్టుకుంటామా? అక్కడే వదిలిపెట్టేసి అమ్మ దగ్గరికి వెళ్తామండి. అంచేత ఆ భోజనం తినే అవకాశం దయచేసినప్పుడు కూడా దేవుడేనండి. దేవుడిని అలాగా ఆలోచించగలిగినప్పుడు దేవుడితో మంచి సంబంధం మనం కలిగి ఉండగలుగుతామండి. యోసేపును ఆ స్త్రీ శోధించినప్పుడు ఇంత దేవుడికి విరుద్ధంగా ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను దేవుడికి విరుద్ధంగా ఎలా చేస్తాను అన్నాడండి. అక్కడ దేవుడి గురించి మాట్లాడాడండి. దుష్కార్యము అన్నాడండి. ఓకే, ఇతను ఎందుకు వెర్రాడేటంటే దేవుడేమో ఈ సమస్తాన్ని దయచేస్తే ఈ పిచ్చోడు ఏమనుకున్నాడంటే ఇదంతా నేను చేసేసాను అనుకున్నాడు అనమాట అండి. అందుకు అతను వెర్రోడు అయ్యాడండి, పిచ్చోడు అయ్యాడండి. అప్పుడు పిచ్చోడు తనతో మాట్లాడుకున్నాడండి. అప్పుడు అతడు 17వ వచనం, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు. ఇప్పుడు పంట ఎక్కువ పండింది, ఇప్పుడు కొట్లు చూసుకున్నాడు, కొట్లేమో తక్కువ ఉన్నాయి, పంట ఎక్కువైంది. ఇప్పుడు 10 కొట్లు ఉన్నాయి, 20 కొట్లు ధాన్యం వచ్చింది. అప్పుడు ఏం చేయాలండి? 10 కొట్లు నింపుకొని ఆ 10 కొట్లు ధాన్యం బీదలకు ఇవ్వాలండి, దేవుడికి ఇవ్వాలండి. కానీ ఆ పిచ్చోడికి దేవుడికి ఇచ్చే మనసు లేదండి. అతని జీవితంలో దేవుడు లేడండి. పిచ్చోడి జీవితంలో దేవుడు లేడండి. నా పంట సమకూర్చుకుంటే నాకు స్థలం చాలదు, నేనేమి చేతును అని తనలో తాను అనుకున్నాడండి. అప్పుడు నేను ఎలా చేస్తాను అని తనకి ఒక అనుకూలంగా ఒక ప్లాన్ డిజైన్ చేశాడండి. అదేమిటంటే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, అంటే మొదటి ప్లాన్ ఏంటంటే కొట్లని నిప్పేస్తాను, మళ్ళీ కొట్లు కట్టించేస్తాను, కొంచెం పెద్ద కొట్లు కట్టించేస్తాను, అప్పుడు ఈ ఆస్తి అంతా వాటిలో సమకూర్చేస్తాను అంటే సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు ఉన్న ఈ సొమ్మంతా, ఈ ధాన్యం అంతా ఏం చేయాలి? ఈ ధనం అంతా ఏం చేయాలి? ఏం చేయాలో నా ప్రాణంకు తెలుసు, నా ప్రాణాన్ని చెప్పుకుంటాను. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు, మరి వచ్చే సంవత్సరం పంట పండదా? మరి వచ్చే సంవత్సరం పంట ఏం చేస్తాడండి? ఇప్పుడు మళ్ళీ తీసేసి కొట్లు మళ్ళా కొట్టు కట్టిందాడేమోనండి. ఎప్పుడైనా జీతం పెరిగినా, పంట బాగా వచ్చినా, లేకపోతే ఉండగా ఎక్స్ట్రా వచ్చినా ఏమనుకోవాలండి? లేనోడికి ఇవ్వాలనుకోవాలండి.
అంతే తప్ప నేనే తినేసేయాలి అనుకోకూడదండి. నా ప్రాణమా అనేక సంవత్సరములకు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ ఎంతకాలం సరిపోయే ఆస్తులు ఉన్నాయండి. యేసుప్రభు వచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఉంటాయండి. ఇక వాళ్ళకి దేవుడు లేడండి, వాళ్ళ మనసుల్లో దేవుడు లేడండి. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. సుఖించు, తిను, త్రాగు, సంతోషించు. అంటే మనం తినేటివే సంతోషమా, ఎవరికైనా పెట్టడం సంతోషమా? నేను దానికి ఒక ఉదాహరణ చెప్పానండి. మత్తయి సువార్త 5:2-4 వచనంలో దుఃఖపడేవారు ధన్యులు అనే మాటకి నేను ఒక చిన్న కథ చెప్పానండి. అంటే దుఃఖపడేవారు ధన్యులు అంటే ఏడుస్తుండేవాడు ధన్యుడేనా? కాదండి, ఇతరుల కష్టాల్లో పాలు పొందేవాడు ధన్యుడని. ఒక ఆయన డ్యూటీకి వెళ్ళాడు, డ్యూటీ నుంచి వచ్చేసాడు. సరే స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. భార్య కూర్చోబెట్టి అన్నం వడ్డించింది. బయట నుంచి శబ్దం వినపడింది. అమ్మా కొంచెం అన్నం వేయండమ్మా అనే శబ్దం వినపడిందండి. అప్పుడు ఈయనేమో చేయి పెట్టవలసినప్పుడు ఆగిపోయాడండి. నేను వెళ్ళి చెప్తాను, మీరు తినండి అని ఈవిడ అతనికి చెప్పడానికి బయలుదేరుతుందండి. అలా కాదు, కొంచెం అన్నం అతను కొంచెం సగం పెట్టు. ఇంక లేదండి, అన్నం అయిపోయి పిల్లలు తినేసారండి, ఇంక లేదండి మీదే ఉందండి, మీరు తినండి, నేను అతను చెప్తాను, రేపు రమ్మని చెప్తాను. అలా కాదే, కొంచెం నాకు ఇదంతా దీన్ని నేనేం చేస్తాను, సగం అతనికి అసలు లేదు మీకే ఉందన్ను అని భార్య అంటుందండి. ఆవిడ ప్రేమ, ఆవిడకి ఇదిగో మాట్లాడుకో, ఇలాగా ప్లేట్ తీసుకో, సగం తీసుకెళ్ళి కూర తీసి సగం కూరది, అన్నం సగంది ఇచ్చేసారా. ఈయన బాధపడలే, ఈయన మాటంటే మాట లేదా మానేస్తాడు భోజనం చేయటం. అప్పుడు సరే సగం భోజనం తీసి సగం కూర తీసి పట్టుకెళ్ళి అతనికి వేసి వచ్చిందండి. ఈయన తింటున్నాడండి. సరిపోలేదండి కడుపు, అన్నం కడుపు నిండలేదండి, అరదాకలుగా ఉంది. హ్యాపీగా ఉంటుందండి బ్రదరు. అరదాకలుగా తిన్నానని బాధ ఉంటుందా, పేదోడికి భోజనం పెట్టాననే ఆనందం ఉంటుందా? మిమ్మల్ని అడగకూడదు, మీరు చెప్పండి అమ్మా. పేదోడికి సగం పెట్టాననే ఆనందం ఉంటుందా, కడుపు నిండలేదనే బాధ ఉంటుంది? చెప్పండి. ఆనందం ఉంటుందండి, అంతేనండి. అదండి దుఃఖపడేవారు ధన్యులు అంటేనే, అదండి ఆనందం అంటేనండి. కడుపు నిండా తినేస్తే ఆనందం కాదండి, కడుపు నిండా తినేస్తేనేమో సంతోషం అండి. అర్ధాకలకి తిని సగం పేదోడికి పెడితేనేమో అది ఆనందం అండి. దుఃఖం, ఆనందం వేరు, సంతోషం వేరు. అంటే మీరు విషయం చెప్పొద్దు, మీరు అలాంటి ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారండి. నువ్వు అనిపించావమ్మా, మీరేమనిపించలేదు, చేయొద్దండి, అనిపిస్తే చేయొద్దండి. నేను చెప్పను అన్నాడండి ఆయన. చూడండి, మీరు తిరుగు తక్కువడు, మీరు పిచ్చోడు, చేయొద్దని నేను చేయొత్తాను మీరు అనిపిస్తున్నారు కదండి. నాకు సంవత్సరానికి 15-20 జతలు బట్టలు వస్తాయండి. ప్రతి పెళ్ళికి నాకు బట్టలు కొంటారండి, ప్రతి గృహప్రవేశానికి బట్టలు కొంటారండి, అందరూ బట్టలు పెడతారండి. నేను అక్కడ కుట్టించుకుంటానండి, నాకు ఎందుకండి అసలు అన్ని కుట్టించిన డబ్బులు ఎక్కడ ఇవ్వండి. మసాలాలు 900 తీసుకున్నాడు జతకి, కుట్టడానికి 900 జతకి, ఎక్కడ కుట్టిందామండి? అంతేకాదు, నాకంటే బట్టలు ఎక్కర్లేదండి. వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ప్రేమ. అప్పుడు నేనేం చేస్తాను తెలుసండి, బేద సువార్థికులకి ఇస్తానండి. బేద సువార్థికులకి ఇస్తానండి. ఎందుకంటే సువార్థికులు దేవుని సేవ చేస్తున్నారండి. వాళ్ళకి ఇవ్వటం బేదల కంటే బేద సువార్థికులకి ఎక్కువ ఇవ్వాలండి. బేదలకు ఇవ్వాలి, అంతకంటే బేద సువార్థికులకి ఇవ్వాలండి.
బీదలకి ఎవరైనా సహాయం చేస్తారండి, బీద సువార్తకి ఎవరు సహాయం చేయరండి. పేదోడు ఎక్కడన్నా అడుక్కుంటాడండి, ఎవరైనా ఇస్తారండి, గవర్నమెంట్ ఇస్తారండి. బీద సువార్తకి గవర్నమెంట్ ఇస్తుందండి, అంతే బీద సువార్తకి ఇవ్వాలండి. నాకు ఆనందం అవుద్దండి అది. అంటే యాక్చువల్గా నా కష్టార్జితం కూడా కాదు, ఎవరో నాకు ఇచ్చింది నేను ఇస్తున్నాను. అంటే యాక్చువల్గా ఆ బహుమతి కూడా వాళ్ళకేనండి, నాకేమి బహుమతి ఉండదు. నా కష్టార్జితం నేను ఇస్తే అప్పుడు నాకు బహుమతి. అది కూడా తెలుసు నాకు ప్రతిఫలం రాదు. కానీ ఆ మనసును మాత్రమే పెంచుకోవాలి. స్వార్థంతో బ్రతకూడదు, స్వార్థంతో బ్రతకూడదు, నిస్వార్థంగా బ్రతకాలి. ఇతను అనేక సంవత్సరాలు కాస్తుందటండి. అసలు బతుకుతావో లేదో తెలియదు. అనేక సంవత్సరాలు ఎందుకు, వచ్చే సంవత్సరం మళ్ళీ పంట పడుతుంది. అనేక సంవత్సరాల గురించి ఆలోచన ఎందుకు? ఈరోజున రాజకీయ నాయకులందరూ వేల కోట్లు సంపాదించారండి. అటు మా చిన్నతనంలో కోటి అనే పదం అసలు ఉండేది కాదండి. లక్షాధికారి అనే మాట మాత్రం వినపడేదండి. కోటీశ్వరుడు అనే పదం ఉండేది కాదండి మా చిన్నతనంలో. ఇప్పుడు ప్రతి వాడు కోట్లేనండి. నిన్న పేపర్లో అడుక్కునేవాడు కూడా కోట్లు ఉన్నాయటండి వాడి దగ్గర. అడుక్కునేవాడు కోటీశ్వరుడు అటండి. అనేక సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నారండి. కొంతమందికి అనేక సంవత్సరాల కోసం సంపద, పిల్లలు ఉంటారండి, ఏం చేసుకుంటారండి? ఎవరు మద్రాసులో ఆయన బాగా కోట్లు సంపాదించాడు, ఒకటే కొడుకు చనిపోయాడండి. కొడుకు మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆ సంగతి చెప్పారండి. ఏం చేసుకుంటాడండి? అలా అండి. సరే బాగా పంట పడింది, ఏం చేయాలండి? ఏదో చేయాలండి. శభాష్ శభాష్ భలే చేసావు అని యెహోవా దేవుడు అనేటట్టుగా ప్రవర్తించాలండి. కానీ యెహోవా దేవుడు అలాగ అనలేదండి. యెహోవా దేవుడు వచ్చి అంటున్నారండి 20వ వచనంలో, దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఇది చదివినప్పుడు అరే నిజమే కదా, మనకు వచ్చిన సంపాదనని, మనకు వచ్చిన రాబడిని మనం మనకే ఉంచుకోకూడదు కదా అని ఆలోచించడానికి బదులు, బ్రదరు నీ ప్రాణం అడుగుతున్నారు అన్నాడేటండి, నేను అడుగుతున్నాను అన్నారు కదా అని గ్రామర్ గురించి మాట్లాడతాడండి ఒకడు. నాకు పిచ్చెక్కిపోద్దండి. నన్ను చాలామంది అడిగారండి ప్రశ్న, అడుగుతున్నారు అంటాడేంటండి, అడుగుతున్నాను అన్నాడు కదండి. ఓరే బాబు అది వదిలిపెట్టారా బాబు, నువ్వేం చేస్తున్నావు చూడరా బాబు అని చెప్పేసి అని నాకు బాధ అయిపోద్దండి. గల తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అడుగుతున్నారేమోనండి. లేకపోతే ఇప్పుడు రాజులు మేము ఆజ్ఞాపిస్తున్నాం అంటాడండి, నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటండి, మేము ఆజ్ఞాపిస్తున్నాం మీరు వెళ్ళండి అంటాడండి. అలాగన్నారేమోనండి. అసలు అది ప్రశ్న కాదండి. నాకు వచ్చిన సంపాదనని నేనేం చేస్తున్నాను అది ప్రశ్న. నాకు వచ్చిన సంపాదన నేనేం చేస్తున్నాను? ఓకే, ఒక మనిషి డబ్బు సంపాదించాడు, బాగా సంపాదించాడు. దేవుడు ఆ రోజునే నరులారా తిరిగి రండి అనే పిలుపు ఇతనికి ఇచ్చాడు అనుకోండి, అతని పరిస్థితి ఏమిటండి? ఏం చేస్తాడు? నేను సంపాదించినంత ఎవరికి ఇచ్చేసి వెళ్తాడండి? భార్య ఉంటే కొన్ని భార్యకి, భార్య అంతకంటే ముందు భార్య వెళ్ళిపోతే, అసలు పిల్లలే లేకపోతే, ఎంతో కష్టపడి సంపాదించాడు కదండి, ఎవరికో వద్దండి. అసలు ఎవరన్నా ఆలోచిస్తారండి? అది ఆలోచించరండి. ఈవేళ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది ఎవరికో వద్దో చెప్పు. నేను శనివారపేట వెళ్ళానండి, అక్కడ మేము ఇల్లు కట్టుకున్నామండి. మా ఏరియాలో పెద్ద పిచ్చి ఏంటంటేనండి, రోడ్డును ఆక్రమించేస్తారండి వాళ్ళు. ఇది రోడ్డు అనుకోండి, రోడ్డు ప్రక్కనే కొంచెం స్థలం ఉంటుంది కదండి, రోడ్డు పక్కనే స్థలం ఉంటుంది కదండి, అక్కడి నుండి వీడికి ఇది వీడి ప్లేస్ అండి.
ఇది వాడి ప్లేస్ అండి. ఇదేమో వాడి ఆస్తి లేదా వాడి ఇంటి స్థలం. ఇదేమో రోడ్డు అండి. దీన్ని ఏమంటారండి బ్రదరు? దీన్ని ఏమంటారండి? రోడ్డుకి అతని ఇంటికి మధ్య నుండి స్థలాన్ని ఏమంటారండి? అలా అర్థం కాలేదండి. గవర్నమెంట్ సైటే, దానికి ఏదైనా పేరు ఉందండి? డ్రైనేజ్కి రోడ్డు మార్జిన్ అంటానండి. రోడ్డు మార్జిన్ అంటానండి. కానీ మా ఏరియాలో ఈ ఇంటోడు ఇంతవరకు ఆక్రమించేస్తాడండి. ఈ ఇంటోడు ఇంతవరకు ఆక్రమించేస్తాడండి. ఈడు ఇంకా తెలియగలడండి. ఇక్కడ మొక్కలు ఎత్తాడండి, ఇక్కడ మొక్కలు ఎత్తాడండి, ఇక్కడ పశువులు. ఈడు ఇంకా తెలియగలడు. ఇక్కడ దోణ కడతాడండి. రోడ్డు మీద ఒక గుణపం దించి అక్కడ పశువులు కడతాడండి. అలాగే ఈడికి స్థలం ఉంటుంది, ఈడికి స్థలం ఉంటుంది. ఈ రోడ్డు మార్జిన్ ఇది కాదండి. ఈడికి స్థలం, ఈడి స్థలం ఇది. ఇదేమో రోడ్డు మార్జిను. ఇక్కడ మొక్కలు ఎత్తాడండి. ఇంత దరిద్రం అండి మేమున్న ఏరియా. అంత దరిద్రపు ఏరియా అండి. మీకు కూడా ఉందండి అలాంటిది. మీరు గమనించండి. అసలు మీరు ఇంత ఊహించుండరు. మీరంతా పరలోకంలో తిరుగుతూ ఉంటారు. 4 అడుగులు ఎత్తులో తిరుగుతున్నారు మీరు. మీకుంటుందండి ఇలాంటి పరిస్థితి? అదేనండి. ఆయనేమో 3 అడుగులు ఎత్తులో నడుస్తున్నాడండి. అసలు ఏం చూడట్లేదండి ఆయన. కొంతమంది టాయిలెట్లు కడతారండి రోడ్డు మీద. సరే, నేను 30 సంవత్సరాలు అయిందండి వెళ్ళి ఇవన్నీ చూశానండి. ఇక్కడ మొక్కలు వేసిన ఆవిడ చనిపోయిందండి. చనిపోయినప్పుడు సమాధికి వెళ్ళినప్పుడు పక్కన ఉన్నాను కదా, నేను వెళ్ళానండి. ఆవిడ చేతులు చూశానండి. ఆమె పట్టుకెళ్తుందేమో ఈ స్థలం కానీ ఇది అది ఆమె పట్టుకెళ్తాను. ఏమీ లేదండి. నేను చాలా బరియలు చూశాను. అంత హీనంగా చనిపోయిన వాళ్ళు ఎవరిని చూడలేదండి. పెట్టి కూడా లేదండి. ఆ డెడ్ బాడీని పట్టుకుని ఆ గోతులో అలా పడేశారండి. అలా పడిపోయింది అంతేనండి. అంత హీనంగా సమాజ్ చేయబడిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదండి నా లైఫ్లో. అవును, చూశారండి. మేము వెళ్ళిన తర్వాత చాలామంది చనిపోయారండి. ఎవడు ఏం పట్టుకెళ్ళలేదండి. కానీ ఆ కొడుకులు, ఆ మనవలు, వాళ్ళు మాత్రం ఈ దరిద్రాన్ని ఇలాగే కొనసాగిస్తున్నారండి. రోడ్డు మార్జిన్ని అనుభవించటం అవి అలాగే చేస్తున్నారండి. అంత దారుణం అండి. కానీ మీకు చెప్తున్నానండి, మీ సరిహద్దు దాటి ముందుకు రావద్దండి. రోడ్డు మార్జిన్లోకి రావద్దండి. రోడ్డు మీదకి రావద్దండి. మీ స్థలమే మీది. అంతేనండి. మీ స్థలమే మీది. అది మా శనివారపేటే కాదు, చాలా చోట్ల దొరుకుద్దండి ఇది. ఈ డ్రైనేజీల మీద షాపులు కట్టేస్తారు కదండి, కట్టేస్తారు. ప్రభుత్వం ఏమో మళ్ళీ ఎన్ని పడగొట్టించేస్తూ ఉంటారు. అవి ఎప్పుడు అలా జరుగుతూ ఉంటాయండి. ఈ స్థలం కొన్నప్పుడు కూడా ఈ పక్కింటి అతను మన స్థలం ముందు నేను షాప్ పెడతానన్నాడండి. అదేంటి షాప్ ఎలా పెడతామని చెప్పేదంటే, అదే ఇది మున్సిపాలిటీ స్థలం అండి, మీది కాదండి, మీ స్థలం అంతవరకునే, ఇది మున్సిపాలిటీ స్థలం అండి అన్నాడండి. నేను అతనితో దెబ్బలాడి ఏం దెబ్బలాడతాను, నోరు మూసుకున్నానండి. అప్పుడు డాక్యుమెంట్స్ రాసాయన, ఇది తీస్తేనే నేను డాక్యుమెంట్ రాస్తాను, లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు అన్నాడండి. అప్పుడు తీసాడండి అతను.
అంటే మన చర్చి బిల్డింగ్ ముందు వాడు షాప్ ఉంటుంది అనమాట అండి, చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది అనమాట అండి, సిగరెట్లు ఈ అమ్ముకుంటాడు అనమాట. నేను ఆడితే ఏమో దెబ్బలు ఆడతానండి, ఇంత బతికి నేను మౌనంగా ఉన్నానండి. సుబ్బారావు గారు అని రైటర్ సుబ్బారావు గారు ఆయన చెప్పాడండి, అది తీసేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతాయా లేకపోతే అవ్వదు, ఏం చేసుకుంటో చేసుకోండి. అప్పుడు తీసాడండి. ఓకే, కానీ ఇలా ఇలాగా ఆక్రమించేశాడు. ఈవేళ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఏం చేస్తావు? నువ్వు సంపాదించిన ఎవరికి ఇస్తావు? ఎంత పట్టుకెళ్తావు? ఏమీ లేదండి. ఇప్పుడు మనకందరికీ అవగాహన వచ్చిందండి. మనం సంపాదించిన తర్వాత దేవుడు నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోతే ఇది ఎవరిదవుద్ది, ఎవరికి ఇచ్చి వెళ్తాను? ఇప్పుడు అందరికీ ఆలోచన వచ్చిందండి. అప్పుడు యేసుప్రభు చెప్తున్నారండి 21వ వచనంలో, యేసుప్రభు హెచ్చరిక మాట, నీవు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉంటాడు. అతను ఇతనేం చేశాడు అన్నమాట అండి, తన కోసమే సమకూర్చుకున్నాడండి. దేవుని కొరకు ధనవంతుడు కాక, ఇక్కడ 2 మాటలు. దేవుని కొరకు ధనవంతుడు, దేవుని కొరకు ధనవంతుడు, తన కొరకే సమకూర్చుకున్నవాడు. 2, తన కొరకే సమకూర్చుకున్నవాడు. దేవుని కొరకు ధనవంతుడు, తన కొరకే సమకూర్చుకున్నవాడు. దేవుని కొరకు ధనవంతుడు, దేవుని కొరకు ధనవంతుడు అంటే దేవుని విషయంలో ధనవంతుడు, లేకపోతే ఆత్మ సంబంధమైన ధనాన్ని సమకూర్చుకునేవాడు, అలాగనమాట అండి. దేవుని కొరకు ధనవంతుడు ఏంటి? లేదా దేవుని విషయంలో ధనవంతుడు, పరలోక సంబంధమైన ధనవంతుడు, ఆత్మ సంబంధమైన ధనవంతుడు. ఇక్కడ ఒక మనిషికి ఆస్తి ఉంది, ఇది భూమి మీద ఉంటుంది, అక్కర్లేదు, చూపించక్కర్లేదు. పరలోకంలో ఉంటుంది. భూమి మీద ఆస్తి, పరలోకంలో ఆస్తి. మనం ఏం చేస్తే పరలోకంలో ఆస్తి సమకూర్చబడుద్దండి? అంతేనండి. ఒకటి బీదలకు, ఇస్తే పరలోకంలో ఆస్తి. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది, బీదలను కనికరించేవాడు యెహోవాకు పిచ్చివాడు అన్నాడండి. బీదలు కానీ ఎవరైనా కనికరించగలిగితే, యెహోవాకు పిచ్చివాడు అన్నాడండి. యెహోవాకు ఒప్పిస్తే యెహోవా ఏం చేస్తారండి? వడ్డీ పాయిదాలతో తీరుస్తారండి. అంటే రీసెంట్గా 10 సంవత్సరాల క్రితం జోక్ వేసుకునేవాళ్ళం అండి. ఒక ఆవిడ బాప్తిజం పొందలేదండి. అమ్మా మీరు కానుకేస్తున్నారు కదా, మీకు పరలోకలు అకౌంట్లోకి వెళదాం, మీకు అకౌంట్ ఓపెన్ అవ్వలేదు అంటే అడిగి, ఎలాగంటే మీరు బాప్తిజం పొందకపోతే అకౌంట్ లేదు, అకౌంట్ ఓపెన్ అవ్వలేదు. మీరు బాప్తిజం పొందితే అప్పుడు పరలోకంలో మీకు అకౌంట్ ఏర్పడుతుంది, అప్పుడు మీరు ఈ డబ్బులు అకౌంట్లోకి వెళతాయి. అప్పుడు బాప్తిజం పొందిందండి. బాప్తిజం పొందినప్పుడు ఓ మాట ఉందండి, నాకు అకౌంట్ ఓపెన్ అయింది వాళ్ళందండి.
మీకు తెలుసు. ఓకే, ఏలూరులోనేనండి. ఈరోజు మీకు అకౌంట్ ఓపెన్ అయింది, ఈ రోజు నుంచి మీ డబ్బులన్నీ అకౌంట్లోకి వెళ్తాయి. అలాగండి. అప్పుడు బాప్తిజం పొందిన తర్వాత, దేవుని కుమారుడు అయిన తర్వాత బేదలు కనికరిస్తే, బేదలకు సహాయం చేస్తే అప్పుడు పరలోకంలో ఆశ సమకూడుద్ది. సంపాదిస్తే మనం కానుకలు వేస్తాం కదండి, మనం సందేశినప్పుడు ఏమనుకోవాలండి? ఈ డబ్బులు పరలోకానికి వెళ్ళిపోతున్నాయి అనుకోవాలండి. మరి అనవసరంగా ఇచ్చేస్తున్నాను అనుకోకూడదండి. సువార్తకు లేకపోతే సువార్థికులకు సువార్త నిమిత్తం ఇస్తే, సువార్తలకు ఇస్తే, అంటే నేను సువార్తకుల గురించి మాట్లాడుతున్నాను, దానికి నాకు ఒక రీజన్ ఉందండి. సువార్త లేకుండా ఎవరో రక్షించబడరండి. సువార్త ప్రకటించేవాడు సువార్తికులండి. అంటే ఈ భూమి మీద ఒక మనిషి రక్షించబడి పరలోకానికి వెళ్ళాలంటే సువార్తికుడు కావాలండి. ఎవరు ప్రకటించకుండా ఎవరు రక్షించబడతారండి? మీకు ఎవరో వాక్యం చెప్పారు కదండి, మీకు ఎవరో వాక్యం చెప్పారు కదండి, మీకు ఎవరో వాక్యం చెప్పారు కదండి, మీకు ఎవరో వాక్యం చెప్పారు కదండి. అలాగండి, నాకు ఎవరో వాక్యం చెప్పారండి. ఒక వ్యక్తి చెప్పడం వల్లే నేను రక్షించబడ్డాను, ఒక వ్యక్తి చెప్పడం వల్లే మీరు రక్షించబడ్డాను. కాబట్టి సువార్తికుడు వేరు చేటుకు లేదండి. అంటే సువార్తికుడు అంటే చాలా వేళకోళం ఉందండి ప్రస్తుతం. అయితే ఏలూరులో ఒక ఆయన అన్నాడండి, ఇక్కడంతా చర్చి బిల్డింగ్ కట్టినప్పుడు, మీరెవరండి అప్పు తేవడానికి? మీరెవరు? ఈ చర్చి మాది, మీరు వాక్యం చెప్పడం వరకునే, దీనికి మీకేం సంబంధం లేదు. నాకేమీ సంబంధం లేదటండి. ఒక ఆయన నాతో అన్నాడండి, ఇది కింద బిల్డింగ్ కట్టేసిన తర్వాత నేను నా భార్య నోటు రాసి అప్పు తెచ్చామంటే, మీరెవరండి అప్పు తేవడానికి? ఈ చర్చి మాది, నేను మెంబర్ని కాను అంటే ఇవన్నీ అనిపించాం బ్రదర్. ఓకే, బేదలకు సహాయం చేస్తే పరలోకంలో ఆస్తి కోరుతుంది, దేవునికి కానుకలు ఇస్తే పరలోకంలో ఆస్తి, సువార్తకు కానీ సువార్తకుడికి కానీ సహాయం చేస్తే పరలోకంలో ఆస్తి. ఇవేమి చేయకుండా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తే అది ఎక్కడ ఆస్తి అండి? భూమి మీద ఆస్తి, పిల్లలకి ఆస్తి, మనవాళ్ళకి మనవరాళ్ళకి ఆస్తి. అంతే ఏమన్నాడండి, దేవుని కొరకు ధనవంతుడు కాకుండా తన కొరకే సమకూర్చుకున్నవాడు, తన కొరకు తన బిడ్డల కొరకే సమకూర్చుకున్నవాడు, అది చెప్పాడు అనమాట అండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకునేవాడు వెర్రివాడిగా ఉంటాడు, ఇలాగే ఉంటాడు, వెర్రివాడిగా ఉంటాడు. దేవుని చేతిలో మనం 16 అధ్యాయం చదువుతాం, 16 అధ్యాయంలో చూస్తాం. 16 అధ్యాయంలో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అనే ఉపమానం ఒకటి ఉందండి. 16 అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు దేవుని చేతితో మనం తర్వాత చదువుదాం. అక్కడున్న ఉపమానం ఏంటంటే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఉపమానం అండి. ఓకే, అక్కడ కొన్ని విచిత్రమైన పదాలు ఉన్నాయండి, అసలు మనం ఊహించని, మనకు అర్థం కాని పదాలు కొన్ని ఉన్నాయండి. ఉదాహరణకు పన్నెండవ వచనం చూడండి, 16వ అధ్యాయం 12వ వచనం. ఒక్క నిమిషం. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతది మీకు ఎవరిస్తారు అన్నాడండి. ఇక్కడ పరుల సొమ్ము, సొంత సొమ్ము. ఇప్పుడు ఈ రెండిట్లో పరుల సొమ్మేది, సొంత సొమ్మేది? ఏది? ఇది పరుల సొమ్ము.
పరుల సొమ్ము, ఇది సొంత సొమ్ము. మీకు కొన్ని కోటి రూపాయలు ఆస్తుందండి భూమి మీద, అది పరులదా సొంత సొమ్మ? కానీ మనం ఏమనుకున్నామండి, నాకు కోటి రూపాయలు వస్తుంది నా సొంత సొమ్ము, నాకు 1000 ఎకరాల భూమి ఉంది నా సొంత సొమ్ము, నాకు 100 కాసులు బంగారం ఉంది నా సొంత సొమ్ము అనుకుంటున్నామండి. ఈ భూమి మీద ఉన్నది మంద కాదటండి. సిద్ధంగా అడుగుతాను, మరి ఎవరిదండి ఇది? భూమి మీద ఉన్న మీ ఆస్తి ఎవరిదండి? దేవునిది. ఇది ఎవరిదండి? మంద కాదండి. చెప్పండి. నాది అని చెప్పండి. ఈ భూమి మీద ఉన్నదేమో మీ 100 ఎకరాలు దేవుడేనండి, మీ 10 కేజీలు బంగారం దేవుడిదేనండి, కోట్లు కోట్లు ఆస్తి దేవుడిదండి. అక్కడ ఉన్నది మీ సొంతం అటండి. దేవుని చిత్తం అయితే 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు డీటెయిల్గా చదువుదామండి. ఓకే, 13వ వచనంలో అన్నమాట. అక్కర్లేదంతే. అంతేనండి. ఇక 13 ఆ విషయం కాదు. ఓకే, భూమి మీద ఉన్నదంతా కూడా, భూమి మీద ఉన్నది ఏదైనా సరే దేవుడిది. ఈ భూమి నాది అన్నాడు కదండి, ఈ బంగారం అంతా నాది అన్నాడండి దేవుడు, ఈ వెండి అంతా నాది అన్నాడండి, ఈ భూమి మీద ఉన్న పశువులన్నీ నాది అన్నాడండి. నిజంగానే లేకపోతే ఏదో 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 జనరల్గా మాట్లాడేశాడండి? నిజంగా ఆయనవేనండి. అమ్మా, దావీదు కూడా అదే అన్నాడండి. అసలు ఈ భూమి మీద ఉన్న ఆత్మలన్నీ నావి అన్నాడండి దేవుడు. అప్పుడు ఈ పరలోకంలో ఉన్నదంతా కూడా నీది అన్నాడండి. అదే జనరల్గా అన్నాడా నిజంగా అన్నాడండి? ఎలాగండి? అది స్వాస్థ్యం, తండ్రి ఆస్తి, కుమారుడికి దేవుడు అనుకరిస్తున్న స్వాస్థ్యం. ఇది చూడనోడు వెర్రివాడా తెలుగులోడండి అంతేనండి. అక్కడ యేసుబాబు ఉపమానంలో ఒక వెర్రోడు ఉన్నాడండి. ఇప్పుడు నేను వెర్రోడండి. అనేక మంది వెర్రివాళ్ళు ఉన్నామండి, అంత వెర్రివాళ్ళ సమూహం. కానీ అది కానీ అర్థం చేసుకోగలిగితే, చూడగలిగితే, గ్రహించగలిగితే అప్పుడు మనం వెర్రలేం కదండి, జ్ఞానవంతులు అవుతామండి, వివేకవంతులు అవుతామండి. అంచేది ఈ మాటతో యేసుప్రభు ముగించేశారండి. ఆయన సలహా ఇస్తున్నారండి. వేల జనసమూహానికి చెప్తున్నారండి, దేవుని కొరకు ధనవంతుడు కాకుండా తనకే కొరకే కూర్చుకునేవాడు వెర్రివాడు అని చెప్పి ముగించేశారండి. రైట్, నేను ముగించేస్తున్నానండి. ఈ పాట విన్న తర్వాత మనం వెర్రివాళ్ళమైన ధనవంతులుగా బ్రతుకుతున్నామా, వివేకం కలిగిన ధనవంతులుగా బ్రతుకుతున్నామా? వెర్రివాళ్ళుగా బ్రతుకుతున్నామా, వివేకం కలిగిన వాళ్ళుగా బ్రతుకుతున్నామా? ఎవరికవరే వాళ్ళమే ఆలోచిద్దామండి. రైట్. పంట దేవుడు నీకు ఇచ్చాడు, జీతమా దేవుడు నీకు ఇచ్చాడు, ఏ రాబడైనా ఉందా అది దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసండి? అసలు వీడు ఎంతవరకు నాకు ఇస్తాడో చూద్దామని ఇచ్చాడండి. కొన్నిసార్లు మనం కూడా మన పిల్లలకి ఏదో చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చి, లేదా లడ్డు తీసుకొచ్చి అమ్మ కొంచెం పెట్టామంట, అమ్మ కొంచెం పెట్టాం. ఆ పిల్లని చూడండి, చిన్న ఇంత లేదా పిల్ల, ఆ పిల్లకి చాక్లెట్ ఇవ్వండి, చాక్లెట్ ఇచ్చి ఇలాగనండి లాగేసుకుంటుందండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మొన్న, ఆ చాక్లెట్ ఇచ్చాను, పట్టుకుంది, నేను ఇలా 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 పట్టుకుంటే లాగేసుకుంటుందండి. ఈయనే ఇచ్చాడు కదా అనుకుంటలేదండి, చిన్నపిల్ల తెలియదు. మరి మనం కూడా దేవుని దృష్టిలో చిన్న పిల్లలమండి, ఆ పిల్లలమే. ఏదో వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయిందా,
ఆ పిల్లలమే మనం కూడా. నాన్న నువ్వే తెచ్చావు కదా నాన్న, తీసుకోనానా నువ్వు తిని నాకు మిగిలి అంటే ఆ తండ్రి ఏం చేస్తాడు, తీసుకుని సంతోషపడిపోయి ఆమెకి ఇచ్చేస్తాడండి. అలాగే దేవుడు కూడానండి, అలాగే దేవుడు కూడానండి. కానీ మనం దేవుడిని అలా నమ్మలేకపోతున్నామండి. ఇందాక చెప్పాను చూడండి, ఆదికాండం అంతా చదివి దేవుణ్ణి ఎంత నమ్మాలో ఒకసారి తెలుసుకుంటే మంచిది అనిపిస్తుందండి. ఎంత నమ్మాలి దేవుణ్ణి? పుట్టించినవాడు ఆయన, పోషిస్తున్నాడు ఆయన, సంరక్షిస్తున్నాడు ఆయన, కాపాడుతున్నాడు ఆయన, ఆఖరి గిట్టింపు చేసేవాడు కూడా ఆయనే. బిడ్డల్ని ఇచ్చేవాడు ఆయన, ఆస్తులు ఇచ్చేవాడు ఆయన, సంపాదించేవాడు కానీ సమస్తాన్ని దయచేసేవాడు ఆయన, మనకు రక్షణ ఇచ్చేవాడు ఆయన. మనం ఏమన్నా యేసు ప్రభువుని ఆయన పంపించకపోతే మనం ఏమైనా రక్షణకు ఏదైనా సంకల్పం చేయగలమండి? సాధ్యం అవుద్దండి అసలు? యేసు ప్రభువు నిర్ణయించినవాడు ఆయన, కాలం సంపన్నవాడు పంపించినవాడు ఆయన, అసలు మనకు అప్పగించినవాడు ఆయన, ఆయన చిందించిన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచినవాడు ఆయన, మన నీతిమంతుని తీర్చినవాడు ఆయన. అలాంటి దేవుణ్ణి దేవుడిగా నమ్మట్లేదండి. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్తానికి మనిషి ఆలోచించట్లేదండి. ఇక్కడ ఆశ సంపాదించుకుని, ఇక్కడ సమకూర్చుకొని ఇక్కడే ఉండిపోతాను అంటండి. నా తండ్రి దగ్గరికి, మహోన్నతుడైన తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకోవట్లేదండి. అందుకే చచ్చిపోవడం అంటే భయపడిపోతున్నామండి. ఉణుకొచ్చేస్తున్నాడు చావు అంటేడికి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనిపించట్లేదండి. దేవుణ్ణి నమ్మట్లేదండి. ఓకే, ఈ పాట విన్న తర్వాత మీరు నేర్చుకున్న నీతి ఏంటండి? దేవుడికి ఇవ్వాలి. మీ నోటితో చెప్పండి. అంతేనండి, కుదరదండి, తీయండి అంతే. ఏమర్థమైందండి? ఏం నిర్ణయించుకున్నారండి? అంతేనండి, మనం బాధపడదు కాదండి, సంతోషంగా. ఇతరులకి ఇవ్వటమే సంతోషం. మనం భూమి మీద సంపాదించుకున్న దాన్ని పరలోకంలో కూర్చుకోవాలండి. అదే పరలోకంలో కూర్చుకుని వెళ్ళడం నేర్చుకోవాలండి. దేవి చేత అయితే 16 అధ్యాయం చదివినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటామండి. ఆనందంగా ఉందండి విన్న తర్వాత. ఏమా అవి అంత ఇచ్చామన్నారని బాధ అయిపోతుందా? ఎప్పుడూ లేదు అది. అది జీవితం అండి. మనందరికీ ఏదో డబ్బు పిచ్చి పెట్టేసిందండి. డబ్బు మీద భ్రమ ఏర్పడిందండి. అది నిజంగా భ్రమ ఏర్పడిందండి. ఇదేదో సంపాదించేది ఏదో చేద్దాం అనిపిస్తుందండి. కానీ ఒక రోజున దాన్ని అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతామనే ఆ వాస్తవం అర్థం కావట్లేదండి. వెర్రివాడా, ఈరోజే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు సంపాదించినంత ఎవరో ఉంది, ఎవరికి సమాధానం లేదండి. కాబట్టి వెర్రివాళ్ళుగా కాకుండా వివేకవంతులుగా బతుకుదామండి.